ఈరోజు మనమందరం పునీత పౌనస్టినమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం కాబట్టి ఒక చిన్న మాట. యేసు ప్రభువు పునీత పౌనస్టినమ్మ గారితో ఇట్లు పలికిరి: ఈ దివ్య కారుణ్య చిత్రపటమును గౌరవించే ఏ ఆత్మ కూడా నశింపదని నేను నీకు వాగ్దానము చేయుచున్నాను. మరియు భూమిపై ఉన్న శత్రువుల, అంటే ఎవరైనా భూమిపైన మానకి శత్రువులైనా లేకపోతే మొట్టమొదటి శత్రువైన సాతాను ఎడలను ప్రత్యేకముగా మరణ సమయమున సైతము విజయమును చేకూర్చుదునని కూడా మీకు వాగ్దానము చేయుచున్నాను. దీనిని నా మహిమార్థమై నాకు నేనుగా కాపాడుకొందును అని డైరీ నెంబర్ 48లో పునీత పౌనస్టినమ్మ గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాసి ఉన్నారు. ఇదిగో మన కళ్ళ ముందున్న ఈ యొక్క దివ్య కారుణ్య ప్రతిరూపమును మనము పూజిస్తూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాము, మనం ఆరాధిస్తూ ఉన్నామంటే దానికి కారణం ఈనాడు మనం పండుగ జరుపుకుంటూ ఉన్న పునీత పౌనస్టినమ్మ గారు. అయితే అమ్మ మరియ తల్లిని మనం ఏమంటామంటే సకల పునీతుల యొక్క రాజ్ఞి అని, సకల దేవదూతల యొక్క రాజ్ఞి, సన్మనస్కుల యొక్క రాజ్ఞి, అదేవిధంగా వేద సాక్షుల యొక్క రాజ్ఞి అని మనం దేవమాత ప్రార్థనలో మనం అందరం చూసినాం. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాము ఏంటి అంటే అమ్మ మరియ తల్లి యొక్క నవదిన ప్రార్థనలే కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనం ఉన్నాము కాబట్టి మరియ తల్లికి గౌరవార్థకంగా మనం ఈ అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ఆరాధికుడు దేవుడే, కానీ ఆరాధికుడు మన తండ్రి మనకు తన తల్లిని ఒక తల్లిగా ఒసిగి ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఇదిగో నా తల్లిని మీరు స్వీకరించండి. అందుకే ఈరోజు మన తల్లిగా మనము ఎంతో గౌరవిస్తూ, ఎంతో గర్విస్తూ మన తల్లి గొప్పది అని మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం ఈ లోకంలో జీవించే ఎవరిని నెగిటివ్ చేయడం కాదు కానివ్వండి, ఈ యొక్క లోకంలో జీవించే కేవలం పాస్టర్ యొక్క భార్యలు, పాస్టర్ యొక్క తల్లిదండ్రులు, ప్రీస్టుల యొక్క తల్లిదండ్రులు గొప్పగా వారు ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమంటామంటే వారిని కన్న తల్లిదండ్రులు ఎంత గొప్పవారో అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో వారి యొక్క పేరు నలుమూలలా పాకుతూ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పోపు గారు అంటాం, వారి తల్లిదండ్రులు గొప్పవారు కాదా? గొప్పవారు. పాస్టర్లు ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో నా భార్య పొద్దున 3 గంటలకు లేచి ప్రార్థిస్తూ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ ఈ స్థలంలో ఉన్నాము, ప్రపంచవ్యాప్తంగా మేము తిరుగుతూ ఉన్నాము, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము అని గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. కేవలం భార్యలు తల్లులే అంత గొప్పవారైతే మరి ఈ ప్రపంచానికే సంరక్షకుడిగా, ఈ ప్రపంచానికే రక్షకుడిగా, విమోచకుడిగా ఉన్న విమోచకుడి యొక్క తల్లి, విమోచన తల్లి అనబడుతున్న మరి మనం తల్లి యొక్క గొప్పతనం మనకి తెలియాలా వద్దా? తెలియాలి. అయితే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే ద మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఆఫ్ మేరీ. సర్వశక్తి కలిగిన నామము కలిగిన మేరీ అనే యొక్క గొప్ప నామాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ఇది ఎక్కడైనా చెప్పబడిందా మరి పరిశుద్ధమైన గ్రంథంలో అంటే కనుక లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తూ ఉన్నాడు, సర్వోన్నతుని శక్తి నీ పైన ఆవరిస్తూ ఉంది, పవిత్రాత్మ నీ పైన వేంచేస్తూ ఉంది. ఇదిగో పవిత్ర శిశువు నీ గర్భము నుండి దేవుడి కుమారుడని పిలువబడుతున్నాడు. ఎప్పుడు? పుట్టినప్పటి నుంచి కాదండి, మరియ తల్లి గర్భము ధరించినప్పుడే చెప్తూ ఉన్నాడు దేవదూత, దేవుడి కుమారుడు అని పిలువబడతాడు. ఎవరు? పవిత్రమైన శిశువు నీ గర్భంలో ఉన్నాడే, తను ఇప్పటి నుండే పవిత్రమైన శిశువు అని పిలువబడతాడు. అందుకే ఇదిగో మరియ తల్లి గర్భములో ఉన్నప్పుడే, మరియ తల్లి గర్భములో పరిశుద్ధమైన కుమారుడు ఉన్నప్పుడే దర్శన గ్రంథములో యోహాను గారు చూస్తూ ఉన్న దర్శనం ఏంటంటే ఇదిగో నిండు చూలాలు పరలోక రాజ్యంలో నాకు కనబడుతూ ఉంది. మరి తనకున్న నామం ఏంటి?
మరియ తల్లికి ఉన్న నామం ఏంటి అని అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము, దేవదూత మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. దేవదూత సహితము మరియమ్మ, మరియా అమ్మ, అమ్మ, అమ్మ. ఏంజిల్ ఈజ్ గివింగ్ రెస్పెక్ట్ టు మదర్ మేరీ. చాలా గౌరవంగా పలుకుతూ ఉంది ఆ మాటను. మరియా అని అంటలేదండి మనలాగా, మరి అమ్మ. ఈనాడు పాస్టర్లు అంటూ ఉన్నారు చూడండి, బయట సంఘస్థులు అలా అంటలేరండి ఎవరు కూడా. మరి అమ్మ, దేవదూత సహితము, పరలోక రాజ్యం నుండి పంపబడిన దేవదూత సహితము రెస్పెక్ట్ ఇస్తుంది మరియ తల్లికి. ఏ నామానికి? మరియమ్మ అనే నామానికి. కాబట్టి ఇంకొక విషయం, మరి మరియ తల్లికి ఉన్న ఇంకో ఆ యొక్క నామాన్ని మనం కొనియాడాలంటే తరతరముల వారు నిన్ను ధన్యురాలు అని పిలుస్తారు. అయితే ఆ ధన్యత్వానికి ఉన్న గొప్ప నామం ఏంటంటే ఒకటి కాదండి, గుణదల మాత, సాగర మాత, నిత్య సహాయ మాత, కొండగుడి మాత, మరియగిరి మాత, ఫాతిమా మాత, ఇంకా ఎన్నో పేర్లు మరియ తల్లికి. ఇంకా పేర్లు చెప్పడానికి మనకి లిస్ట్ సరిపోదు. మేబీ కరెక్ట్గా కూర్చొని ప్రిపేర్ చేస్తే 100 పేర్లకు పైగా ఉంటాయి. ఇదే నామము, పవర్ఫుల్ నేమ్ ఆఫ్ మేరీ. ఎలాంటి పవర్ఫుల్ నేము? పరిశుద్ధమైన గ్రంథములో దేవుడికి తప్ప ఇంకా ఎవరికి కూడా నామాలు లేవు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యేసు నామము ఘనమైన నామము. ప్రతి ఒక్కరూ ఆ నామానికి మోకాలు వంచాల్సిందే, దేవుణ్ణి స్తుతించాల్సిందే. దాని తర్వాత యేసు ప్రభుల వారి తర్వాత మరియ తల్లికి దేవుడు ఘనమైన నామాన్ని ఇచ్చినాడు. ఎలా అండి అంటే మరియ తల్లి దర్శనం ద్వారా. ఈనాడు మనం ఎవరికైనా ఆర్డినరీ పీపుల్కి దర్శనం వచ్చిందనుకోండి, చాలా హైలైట్ అయిపోతారు. వాళ్ళు కళలు వచ్చాయనుకోండి, చాలా హైలైట్ అయిపోతారు యూట్యూబ్ ఛానల్లో. ఎందుకు? నాకు మరియ తల్లి కనబడింది అని, లేకపోతే దేవుడే కనబడ్డాడు అని కేవలం ఈ లోకంలో జీవిస్తున్న జనాలు మాట్లాడితేనే హైలైట్ అయిపోతూ ఉన్నారు. మరి లోకరక్షకుని కన్న తల్లి యొక్క గొప్పతనం మనకి ఎలా తెలియాలి? తరముల వారి ధన్యురాలు. అందుకే దేవుడు తన తల్లిని మర్చిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్ముడి చేత రాయబడుతున్న వాక్యం ఇది. పరిశుద్ధమైన వాక్యము, దేవుడి వాక్యం ఇది. కేవలం మానవుడు రాసిన వాక్యం కాదు, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యం. కాబట్టి తరతరముల వారు ధన్యురాలని మనం ఎందుకు పిలుస్తూ ఉన్నామంటే మరియ తల్లి దర్శనం ఇస్తూ ఉంది కాబట్టి ధన్యురాలు అంటూ ఉన్నాము. మరియ తల్లి దర్శనం ఇస్తూ ఉంది కాబట్టి ధన్యురాలు అంటూ ఉన్నాము. ఆ నామము చాలా చాలా గొప్పది. సర్వశక్తి కలిగిన నామము. ఏ విధంగా అయితే దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉన్నామో మరియ తల్లిని ఇప్పటికీ కూడా మనం గౌరవిస్తూ ఉన్నాము. అక్క నిర్మల అక్క కొంచెం మ్యూట్లో పెట్టుకోవా. కాబట్టి మనం అందరము, అక్క నిర్మల అక్క కొంచెం మ్యూట్లో పెట్టుకోవా, నాకు రీసౌండ్ వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ అక్క. కాబట్టి మరియ తల్లికి ఉన్న నామము ఘనమైన నామము. దేవుడి యొక్క మాటలు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు, ఎంత ధన్యురాలవు. ఈ నామము అమ్మకి ఎలా వచ్చిందంటే దేవుడి మాటలు గుడ్డిగా విశ్వసించింది, లాజిక్స్ వెతకలేదు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు సంతానం ఇస్తాడని వాగ్దానం చేశాడనుకోండి, జాబ్ ఇస్తారని వాగ్దానం చేశాడనుకోండి, ఇంకో ఏదో చేస్తారని వాగ్దానం ఇచ్చేసుకో. యూ షుడ్ బిలీవ్ బ్లైండ్లీ. యూ షుడ్ బిలీవ్ బ్లైండ్లీ. నువ్వు నేను ఏ ఒక్క అన్యుల్లాగా వెతుక్కోవద్దు, రీజన్స్ వెతుక్కోవద్దు, లాజిక్స్ వెతుక్కోవద్దు, డాక్టర్ లాగా వెతుక్కోవద్దు, సైకియాట్రిస్ట్ లాగా వెతుక్కోవద్దు. అద్భుతం జరుగుతుందండి. ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఎవరిని వెతకాలి? మనకిచ్చిన తల్లిని, ఆరోగ్యమాతని మనం వెతకాలి. ఆరోగ్యమాత, సంతానమాత, మదర్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటాము, మదర్ ఆఫ్ లిబరేషన్ అంటాము, విమోచన మాత, ఇలా ఎన్నో పేర్లు అమ్మకి. పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభుల వారికి ఈ పేర్లన్నీ ఉన్నాయా? మరి కొన్ని పేర్లు లేవు, కానీ మనమే సృష్టించుకున్నాము. ఎందుకు? దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి, అదేవిధంగా దర్శనాలను బట్టి, అదేవిధంగా మరియ తల్లిని కూడా అదేవిధంగా మనం గౌరవిస్తూ ఉన్నాం. గౌరవం కాదు, ఇది గౌరవం కంటే ఎక్కువగా మించింది. వెనరేషన్, అధికమైన గౌరవాన్ని మనం ఇస్తూ ఉన్నాము. మనము హిబ్రూ వర్డ్లో చూసాం కదండి, ధూలియా, హైపర్ ధూలియా, లాట్రియా. లాట్రియా అంటే ఆరాధికుడు దేవుడు, హైపర్ ధూలియా అధికమైన గౌరవం, ధూలియా కేవలం గౌరవం.
కాబట్టి అమ్మ మరియ తల్లి పునీతులకి రాజ్ఞి, దేవదూతలకి రాజ్ఞి. కాబట్టి ఇదిగో అందరి సన్మనస్కులకి కూడా రాజ్ఞి. కాబట్టి ఇదిగో దేవుడి కోసం చనిపోయిన హతసాక్షులకి కూడా రాజ్ఞి. కాబట్టి మనము ఈనాడు మరియ తల్లిని మనం కొనియాడుతూ ఉన్నాము. అందుకే మీరు చూడండి, పునీతుల యొక్క చేతిలో జపమాల ఉంటుంది, దేవుడి యొక్క స్లీవ ఉంటుంది. కాబట్టి మనం మర్చిపోవద్దు. స్లీవ విజయోత్సవానికి గుర్తు, మరియ తల్లి యొక్క జపమాల ఇదిగో విజయానికి కూడా గుర్తే. ఒక యుద్ధానికి మనం వెళ్ళే ముందు ఏ విధంగా అయితే ఏదైనా మనం ధరిస్తామో సర్వాంగ కవచాన్ని, అదేవిధంగా మనం జపమాలను ధరిస్తూ ఉన్నాం ఈ రోజులలో. మరి ఎవరు చెప్పారండి ఇవన్నీ అంటే? ఇదిగో ఈరోజు పునీత పౌన్స్టీనమ్మ గారు దివ్య కారుణ్య జపమాల అనే జపమాల గురించి మాట్లాడుతుందే. ఇది కేవలం దివ్య కారుణ్యం కాదు, జపమాలతో కలిసి ఉంది. ఇది మనకు అర్థం కావాలి. పునీత డొమినిక్ గారు దర్శనాన్ని పొందుకున్నారు మరియ తల్లి దగ్గర నుంచి. పునీత డొమినిక్ గారు మనందరికీ చెప్తూ ఉన్నారు జపమాల యొక్క ప్రాముఖ్యత. నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే అక్కడ పునీత డొమినిక్ గారు ఎలా జపమాలని దర్శనాన్ని పొందుకున్నారో అందులో ఉందండి, మీరు వెళ్ళొచ్చు. మనకి తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంకో 10 minutes ముగిస్తాను. కాబట్టి పునీత అలోషియస్ గారు ఇలా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, మరియ తల్లి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు, ఎందుకంటే పరిశుద్ధురాలు కాబట్టి. షీ ఈజ్ సిన్లెస్. మనందరికీ సిన్ ఉంది, పాపం ఉంది. మరియ తల్లికి పాపమే ఎరుగదు, పాపమే అంటలేదు. ఇది మన విశ్వాసము, ఇదే నిజము. మన మరియ తల్లి మన కోసం ఎల్లవెల్లలా ప్రార్థిస్తూ ఉంది. పునీత జోస్ మరియా గారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నీ పాపాలు, శ్రమలు, నిరాశలు, అవమానాలు ఇబ్బందులు అన్ని వైపుల నుండి నిన్ను దహించి వేస్తూ ఉన్నప్పుడు భయపడకు, నిరీక్షణ కోల్పోకు, మరియ తల్లికి ప్రార్థన చేయి అని చెప్తూ ఉన్నారు. ఎవరు? పునీత జోస్ మరియా వియానీ గారు. నీకు తప్పక సహాయం అందిస్తుంది మరియ తల్లి. ఎందుకంటే కానాను విందులో మరియ తల్లి తోడ్పడలేదా ఆ యొక్క కుటుంబానికి? యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అదేవిధంగా నీకును తోడ్పడుతుంది ఆ తల్లి. నీకే కాదు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను కూడా కొట్టివేయడానికి దేవుణ్ణి విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది ఆ తల్లి. మరియ తల్లి నామము శక్తివంతమైనది. అనేక నామములు మనం ఇప్పుడు చూసాం. ఆరోగ్యమాత, నిర్మల మాత, నిత్య సహాయ మాత, అనేక నామాలు అమ్మ మరియ తల్లికి ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, క్యాథలిక్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఒక హైందవురాలని దేవుడు మనకి ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో అక్కడ యేసుప్రభుల వారు వచ్చి నేను వాక్యం ఎక్కడుందో మర్చిపోయానండి. యేసుప్రభుల వారు వచ్చి బోధన చేస్తూ ఉన్నారండి. బోధన చేస్తూ ఉన్న సమయంలో ఆ సమయంలో ఒక తల్లి జనసమూహము లేచి ఇలా అంటూ ఉంది, నిన్ను కన్నా గర్భము ధన్యమైనది, నీకు పాలిచ్చిన స్థనములు ధన్యమైనవి అనేసి అంటూ ఉంది. జనసమూహము నుంచి లేచి యేసుప్రభుల వారితో ఈ మాట అంటూ ఉందండి. మనం అందరం అనుకోవచ్చు, అక్కడ ఒకవేళ యూదురాలైనప్పటికీ మరి అన్యురాలని ఎలా అంటున్నామంటే, దేవుడి యొక్క గొప్పతనం తెలియని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్యురాలే. ఏదో నామకే వాసి క్రిస్టియన్ అని పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవం అయిపోము. దేవుడి వాక్యం దర్శించని ప్రతి ఒక్కరు కూడా అన్యులే, క్రైస్తవులు కాదండి. కేవలం జ్ఞానస్నానం తీసుకుంటే క్రైస్తవులు కాదు. ఎందుకంటే ఆనాడు బప్తిస్మ యోహాను గారు అన్నారు, నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు అగ్నితో ఇస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడకపోతే, ప్రార్థించకపోతే, ప్రేరణ కలిగించి మాట్లాడకపోతే నిజంగా మనం క్రైస్తవం అనబడము. ఒకవేళ అనుకుంటున్నామంటే అది హాలోజినేషనే, ఊహనే. నేను క్రైస్తవుని కానీ నేను ప్రార్థించను, నేను క్రైస్తవుని దేవుణ్ణి ప్రకటించను, నేను క్రైస్తవుని కనీసం ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడను దేవుడి గురించి అనుకుంటే, ప్రియమైన బిడ్డ, మనమందరం కూడా ఈనాడు అన్యులమే, అది మనం మర్చిపోకూడదు. ఆనాడు ఆ తల్లి ఒక క్రైస్తవుల రాలిగా మారిపోయింది. ఎందుకంటే ఇదిగో ప్రకటిస్తూ ఉంది, పరిశుద్ధమైన గ్రంథంలో తనకు అర్థమైంది ప్రకటిస్తూ ఉంది. తను తరతరమునాలకి ధన్యురాలని ప్రకటిస్తూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హిస్టరీలో శాంతమ్మ అనే ఒక హైందవురాలు ఉన్నారు. ఇది చాలా ముఖ్యం మనకి, ఎందుకంటే ఇది యూట్యూబ్ ఛానల్లో పెడతానని ఎంతమంది చూస్తారో మనకు తెలియదు. అమ్మ మరియ తల్లి బ్లెస్ చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, అమ్మ మరియ తల్లి యొక్క నామనుకున్న గొప్పతనం మనం ప్రకటించిన వారి మొత్తము. ఆ యొక్క ఆశీర్వాదం ఊరికే పోదండి.
కాబట్టి మనం వినాలి. దయచేసి వినండి. ఒకరోజు హాస్పిటల్ ముందు ఉన్న మరియ తల్లి స్వరూపము దగ్గరికి ఒక తల్లి వస్తూ ఉంది. శాంతమ్మ తన పేరు. తను ఒక హైందవురాలు. ఎవరో చెప్తుంటే వినిందంట ఆ తల్లి. ఇదిగో మరియ తల్లి స్వరూపం దగ్గర మనం గోజారితే ఆ తల్లి దేవుడికి ప్రార్థిస్తుందంట అండి. తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడండి అని చెప్తూ ఉంటే వినిందంట ఆ తల్లి. అయితే తన ఇంటిలో పూచిన ఒక మందార పువ్వును ఆ తల్లి పాదాల దగ్గరకు తీసుకొచ్చి పెట్టేది. రోజు ఇది జరుగుతూ ఉండేది. పొద్దున ఉదయం రాగానే పెట్టేది, సాయంత్రం ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థించేది. ఉదయం రాగానే మందార పువ్వు పెట్టేది, సాయంత్రం వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థించేది. అమ్మా మరియమ్మ నన్ను దీవించమ్మా. ఈ వర్డ్ చూడండి, చాలా పవర్ఫుల్. అమ్మా మరియమ్మ నన్ను దీవించమ్మా. ఈ మాట ఎవరన్నారంటే దేవదూతే అంటుంది. మరియమ్మ భయపడకుము. ఇదే మాట ఈ తల్లి శాంతమ్మ కూడా అంటుంది, అన్యురాలు కూడా అంటూ ఉంది. అమ్మా మరియమ్మ నన్ను దీవించమ్మా. ఒకటే మాట. అన్యురాలికి ప్రార్థన రాదు, అన్యురాలికి బైబిల్ తెలీదు, అన్యురాలికి తరతరము వాళ్ళు ధన్యురాలనే మాట తెలియదు. అయినప్పటికీ ఒకటే మాట అంటూ ఉంది, అమ్మా మరియమ్మ నన్ను దీవించమ్మా. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్న ఆ శాంతమ్మ వృద్ధాప్య సమయంలోకి అనారోగ్య కారణంగా అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. పడుక మీద ఉంది. ఆ శాంతమ్మ ఒకనాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఎందుకంటే కుటుంబం కోసం కాదు, తన జాబ్ కోసం కాదు, తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయాందోళన తనకు అసలే లేదు. కేవలం ఒకే ఒక్క బాధ, ఒకే ఒక్క తలంపు తనని తినేస్తూ ఉంది, తనని బాధ పెడుతూ ఉంది. నేను నా మరియ తల్లికి తన బాధల దగ్గర పువ్వు సమర్పించట్లేదే, ప్రార్థించలేకపోతూ ఉన్నానే, అయ్యో అని నిద్రలోనే ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఇదిగో నిద్రమత్తులోనే ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఎవరైనా పువ్వును పెడుతున్నారో లేదో నా తల్లి దగ్గర, నా తల్లిని గౌరవిస్తున్నారో లేదో అని మరియ తల్లిని ధ్యానిస్తూ ఉంది ఆ తల్లి, అన్యురాలు. అయితే ఆ సమయంలో ఏడుస్తూ 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 ఆ తల్లి అనారోగ్య సమస్యలో కూడా ఇగో హీల్ కాకుండా, స్వస్థత పొందుకోకుండా మరి ప్రార్థించడం కూడా లేదండి. ఏడుస్తుంది కేవలం, అమ్మ నీ దగ్గర రావట్లేను నేను అని. ఆ సమయంలో నిద్రలోకి జారుకున్న ఆ తల్లికి దర్శనం కలిగింది. ఎలాంటి దర్శనం అంటే తల్లిని వస్త్రముతో, ఆ యొక్క తల్లిని శాంతమ్మ అనే ఒక స్త్రీని ఒక వస్త్రముతో ఒక స్త్రీ దర్శనం ఇచ్చింది. ఆ స్త్రీ ఎవరో కాదు, మరియ తల్లి. మందార పువ్వుని శాంతమ్మకి ఇచ్చి తల నిమిరి వెళ్ళిపోయింది. ఆ సమయంలో శాంతమ్మకి స్వస్థత, ఆ సమయంలో శాంతమ్మకి స్వస్థత జరిగింది ఎమ్మటే. ఎందుకు శక్తివంతమైన నామం అంటే ఈనాడు ఒక పాస్టరే వచ్చి నీకు నాకు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయే. పాస్టర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందే, రాష్ట్రాలు దేశాలు మారుమోగుతుందే. మరి దేవుణ్ణి కన్న తల్లి పేరు శక్తివంతమైన నామం కాకపోతే, తల్లిని ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయని తల్లి యొక్క స్వరూపం ముందు నువ్వు మోకరిస్తే తప్పేంటి ప్రియమైన బిడ్డ అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. నీవు మోకరించేది మరియ తల్లి ముందే అయినా మరియ తల్లి స్వరూపము చేతిలో ఉన్న పరిశుద్ధమైన బాలయేసు నువ్వు ఆరాధిస్తున్నావు అనే ఆ యొక్క మినిమం గ్రహింపు కలిగి మనం బ్రతకాలండి. ఆన్సర్ చేయగలగాలి మనం. ఈనాడు పాస్టర్లకి ఎందుకు స్పెసిఫిక్గా పాస్టర్లు అంటూ ఉన్నానంటే, గుడ్డు పొట్టి వంటిదని, అరటి తొక్కదని మాట్లాడుతున్న పాస్టర్లు ఉన్నారు చూడండి. వారికి అర్థం కావాలి వారి యొక్క జీవితం విలువ, వారి యొక్క వాల్యూ వాళ్ళకి అర్థం కావాలి. ఎవరి గురించి వారు మాట్లాడుతున్నారో ఆత్మ గ్రహింపు కలిగి జీవించాలి వారు. పరిశుద్ధమైన గ్రంథానికి వారు ఆపోజిట్గా ఉన్నారండి. తరతరముల వారు నీకు ధన్యురాలు అని చెప్తూ ఉన్నారని, మరియమ్మ అనే నామానికి గొప్పతనం ఉంది అని అర్థం కాని ఈనాడు పాస్టర్లకి అర్థం కావాలండి. కాబట్టి మన ఈ ప్రయాస. అయితే ఎందుకు శక్తివంతమైన నామం అంటే, సృష్టి ఆరంభము నుండి పాపము పుట్టగానే పాపానికి విరుగుడుగా అమ్మ మరియ తల్లి గురించి చెప్పబడింది. ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో. స్త్రీ సంతతికిని మీ సంతతికిని ఇదిగో తీరని వైరము కలుగును, యుద్ధము జరుగును. ఇది ఎక్కడ మనం చూడొచ్చు? సర్పము, అక్కడ యుద్ధం జరుగుతుంది. దర్శన గ్రంథము 12వ అధ్యాయంలో. ఈ స్త్రీని మనం ఎక్కడ చూడొచ్చు? దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో 17వ వచనంలో ఆమె సంతతి, మనం అందరం మరియ తల్లి సంతతి అని దేవుడు చెప్తూ ఉన్నాడు.
అదేవిధంగా మనమందరం తన సంతతి అయినప్పుడు మనము మర్చిపోకుండా మరియ తల్లిని ప్రేమించాలి. అధికమైన గౌరవాన్ని ఇస్తూ ఉన్నాము. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించి ఇదిగో నీవు 4వ ఆజ్ఞ పాటించి గొప్పవాడివి అయిపోతే దేవుడి దృష్టిలో మన తన తండ్రిని ప్రేమించిన తండ్రికి ఉన్న పేరంటే ఇదిగో ఘనమైన నామము యేసు నామము అని తరతరము వారు ఇదిగో దేవుని స్తుతించాలి అని యెహోవా తండ్రి యేసు ప్రభువు వారికి పెట్టినప్పుడు మరి మనం స్తుతించడానికి తప్పేంటండి? అమ్మ మరియ తల్లిని స్తుతిల రాజ్ఞి అని అంటూ ఉన్నాము. ఏదో గుడ్డిగా మనం అనట్లేదండి. పునీతులకు తెలుసు మరియ తల్లి యొక్క గొప్పతనం. అదే గొప్పతనం మనకి ఈనాడు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి అది మనం మర్చిపోకూడదు. కాబట్టి మనందరికీ తెలియాల్సింది ఒకటే, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నా తల్లి గొప్పది అని నువ్వు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్న తల్లిని కొనియాడుతూ ఉన్నావు, ప్రేమిస్తూ ఉన్నావు, వృద్ధాప్యంలో గౌరవిస్తూ ఉన్నావు, అదే గౌరవం మరియ తల్లి పైన నీకుందా, నాకుందా? అమ్మ అంతకన్నా గొప్పది కదా, దేవుడు ప్రేమించిన తల్లి కదా, కథోలిక శ్రీ సభలో మొట్టమొదటి స్త్రీ కదా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా తండ్రి తనకిష్టపూర్వకంగా ఈ లోకానికి పంపిన తల్లి కదా. ఎలా చెప్తున్నారండి లోకానికి పంపిందని? పరలోక రాజ్యంలో ఉందని ఎక్కడుంది? పరిశుద్ధమైన గ్రంథంలో శక్తివంతమైన నామము స్త్రీ స్త్రీ స్త్రీ. ఆ స్త్రీ ఎవరో కాదు, యోహానికి ఆనాడు దేవుడు ఇచ్చిన ఇదిగో స్త్రీ నీ కుమారుడు. కానా పెళ్లి వివాహంలో స్త్రీ, అది నీకేమి నాకేమి స్త్రీ. శక్తివంతమైన నామము. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ అధికమైన నామము. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్తూ ఉన్న నామము స్త్రీ, శక్తివంతమైన నామము. అదేవిధంగా దర్శన గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనకు చూస్తే ఈ స్త్రీ ఎవరంటే కేవలం ఈ లోకంలో నుండి పుట్టుకు రాలేదండి. యేసు ప్రభుల వారికి ఉన్న ప్రణాళిక ఏ విధంగా అయితే వేల సంవత్సరాలు కాదండి, ఆది పుట్టక నుండే దేవుడి యొక్క ప్రణాళిక స్టార్ట్ అయింది. అదేవిధంగా వాక్యం ఎప్పుడైతే నోటి నుండి వెలువడిందో తండ్రి యెహోవా నుంచి, ఆ వాక్యమే క్రీస్తు, ఆ వాక్యమే యేసు అని నీవు నేను ఏ విధంగా అయితే ప్రకటిస్తూ ఉన్నామో, ఇదిగో విశ్వసిస్తూ ఉన్నామో, మరియ తల్లి పరలోక రాజ్యంలో ఉంది. ఎలా చెప్పొచ్చు? దర్శన గ్రంథాన్ని రాసింది ఎవరు? యోహాను గారు. అక్కడ సందర్భం ఏంటి? ఇదిగో తల్లి దూతలు ఎవరైతే ఉన్నారో, ఇదిగో మిఖాయేలు దేవదూతలు ఎవరైతే ఉన్నారో, సర్పదూతలు ఎవరైతే ఉన్నారో, లూసిఫర్ దూతలు యుద్ధము చేస్తూ ఉన్నారు. దాని తర్వాత యుద్ధములో మిఖాయేలు ఇదిగో ఆ యొక్క సర్పదూతలని ఓడించాడు. సర్పదూతలు అంటే లూసిఫర్ను దేవుడు గెంటి వేశాడు, నెట్టి వేశాడు, పంపించేశాడు. ఎక్కడికంట? భూలోకానికి. భూలోకంలో ఎప్పటి నుండి ఉన్నాడు లూసిఫరు? ఆది పుట్టక పూర్వము నుండి ఇదిగో లూసిఫరు ఇక్కడికి దేవుడి చేత గెంటి వేయబడ్డాడు. ఇది మనకు గుర్తుండాలి. ఎప్పటి నుంచి? ఆది పుట్టక ముందే భూమి మీదికి గెంటి వేయబడ్డాడు. అందుకే భూమికి ఒక ఆకారం లేదు, ఈ లోకానికి ఒక ఆకారం లేదు. కానీ ఆ అంధకార జలముల మీద దేవుడు ఒక వెలుగుని సృష్టించాడు. వారు ఎవరో కాదు, క్రీస్తు. అంధకారం ఎవరో కాదు, సైతాను తన బృందము. కాబట్టి మరియ తల్లి ఎప్పటి నుంచి ఉంది? పరలోక రాజ్యం నుంచి ఉంది తల్లి. ఏదో కేవలం నీలాగా నాలాగా పుడితే దేవుడికి ఘనమైన నామం ఇవ్వడండి. ఏదో నీలాగా నాలాగా పుడితే మరియ తల్లి నామం ఇప్పటి వరకు ఉండదండి, శక్తివంతమైన నామం అనబడదండి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లి నామము ఘనమైనది, శక్తివంతమైనది. అందుకే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో ప్లేస్లలో అండి. అమ్మ మరియ తల్లి రక్త కన్నీరు కారుస్తూ ఉంది. ఎందుకు కారుస్తూ ఉంది? దేవుడు రక్తాన్ని చిందించినారు. తన గర్భము నుండి ఉదయించాడు క్రీస్తు, తన పేగు బంధము నుండి బయటపడ్డాడు యేసు. అదే రక్తము అమ్మ మరియ తల్లి చిందిస్తూ ఉంది తన కన్నీరు ద్వారా. ఆ తల్లి గురించి మాట్లాడడానికి అసలు నిజంగా మన నోటికి నిజంగా అర్హత లేదండి. కానీ ఈనాడు పాస్టర్లకి, ఈనాడు పాస్టర్ అమ్మలకి, మేమే పరమ పవిత్రులు అనుకుంటున్న వారికి ఇది ఒక కనువిప్పుగా కావాలి. ఇది ఒక్కరోజు కాదండి, మనం 9 రోజులు ధ్యానించుకోవాల్సిన ప్రతి అంశము చాలా శక్తివంతమైనది. కాబట్టి ఐఎమ్ బెగ్గింగ్ ఎవ్రీవన్, నేను మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను, మిమ్మల్ని అడుక్కుంటూ ఉన్నాను, ఇదిగో గోజారుతూ ఉన్నాను. దయచేసి మీరు విన్న ఈ వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత మీరు షేర్ చేయండి. ప్రొటెస్టెంట్స్ అయినా కూడా పర్లేదు, నో ప్రాబ్లం. వాళ్ళని మనం ఏం తిట్టట్లేమే, బైబిల్లో ఉన్న వాక్యం చెప్తూ ఉన్నాం మనం. అదేవిధంగా జాన్ మరియా వియాని గారు మనకి ఎవరో తెలుసా అండి? 22 గంటలు
తను గొప్ప ప్రీస్ట్ 22 గంటలు పాప సంకీర్తనలో ఉండేవాడు. పాప క్షమాపణ, ఇదిగో పాపాలను ఒప్పుకునే బిడ్డలందరినీ ప్రోత్సహిస్తూ వింటూ ఉండేవారు వారి యొక్క పాపాలను. అన్ని పాపాలను వింటూ ఉన్న మరియ వియాని గారికండి 2 గంటలే నిద్రపోయేవాడు. 2 గంటలు నిద్రపోదామన్న సమయంలో కూడా నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే పాపాలను వింటున్నాడు కదా. సాతాను నిద్రపోనిచ్చేది కాదు. ఆ సమయంలో అమ్మా మా మరియ తల్లి నా కోసం ప్రార్థించవా అని ప్రార్థించగానే మరియ వియాని గారు ఆ తల్లి మరియ వియాని గారి దగ్గరికి చేరుకునేదంటండి. నేను నీ కోసం ప్రార్థిస్తాను, నువ్వు పడుకో అని చెప్పేదంట మరియ వియాని గారితో. మరియా వియాని, తన పేరులో కూడా మరియా అనే పేరు ఉంది. అంత నమ్మకం మరియ తల్లి అంటే, అంత ప్రేమ, అంత గౌరవం. పునీతులకే అంత గొప్పగా మరియ తల్లి కనబడుతూ ఉందంటే మరి నీ నా జీవితంలో పునీతుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది? నీ నా జీవితంలో శ్రమలను ఎక్కడ పొందుతున్నావు? నీ నా జీవితంలో హింసలను ఎక్కడ పొందావు? నీ నా జీవితంలో ఈనాడు పాస్టర్లకి అసలు హింస ఎక్కడుందండి? డబ్బుల కోసం బయటికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి, సారీ టు సే కొంతమంది మాత్రం, అందరూ కాదు, డబ్బుల కోసం పరితపిస్తూ ఉన్నారు, ధన వ్యామోహం కోసం పోతూ ఉన్నారు, దేవుణ్ణి ఎక్కడ వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది ధనం కోసమే వస్తూ ఉన్నారు కొంతమంది. కాబట్టి ఎంతోమంది పునీతులు రహస్యముగా జీవించున్నారు, వారి జీవితాన్నే దేవుడి కోసం అర్పించున్నారు. నీలాగా నాలాగా బయటికి రాలేదండి వారు, కానీ ఇంటిలో ఉండే ప్రార్థించున్నారు. చాలామంది ఇంటిలో ఉండే చూసి ఇదిగో ఎంతోమందిని గ్రూప్స్గా ఫామ్ చేసి ఆ బిడ్డలకి ఇదిగో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో సహాయపడ్డారు. అది మనం మర్చిపోకూడదు. కాబట్టి మరియమ్మ అని లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం, 1వ అధ్యాయం 42వ వచనము. ఏ విధంగా అయితే స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, కొందరిలో కాదండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కొందరిలో కాదు, స్త్రీలందరిలో అంటే పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న ప్రతి స్త్రీలలో కూడా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి స్త్రీలో కూడా, ఎక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా పుట్టిన చనిపోయినా ఉన్నా పోతూ ఉన్నా, ఇదిగో మేబీ ఇంకా గొప్ప స్త్రీలు రాబోతూ ఉన్నారేమో, కానీ వారందరికన్నా స్త్రీలందరిలో నీవు ధన్యురావలవు. ఇదిగో నీ నామము ఆశీర్వదింపబడను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగ ప్రాప్తించను? ఇట్స్ అ వండర్ఫుల్ నేమ్ అండి. దేవుడు ఇచ్చిన నేమ్ ఏంటి అంటే మదర్ ఆఫ్ గాడ్. మనం మేబీ రానున్న వాక్యంలో మనం ధ్యానించుకుంటాం. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, దేవదూతే అంటూ ఉంది మరియమ్మ అని. దేవదూత సైతం మరియతలని గౌరవిస్తుంటే మనం గౌరవించాలా వద్దా? అధికమైన గౌరవాన్ని ఇవ్వాలా వద్దా? అమ్మని ప్రార్థించాలా వద్దా? అమ్మకి గౌరవాన్ని ఇవ్వాలా వద్దా? అమ్మని పొగడాలా వద్దా? అమ్మని ప్రకటించాలా వద్దా? మన ధన్యత్వం అండి. అందుకే మదర్ ఆఫ్ సారోస్ అని 7 గుర్తుల జపమాల, 5 గుర్తుల జపమాల ఇప్పుడు మనం అందరం పూజిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. దివ్య కారుణ్య మూర్తి గురించి అయినప్పటికీ నీ నా చేతిలో ఉంది దివ్య కారుణ్య జపమాల. ఇది మనం మర్చిపోవద్దు. తన తల్లితో ఐక్యమై ఉన్నాడు యేసుప్రభుల వారు. ఎందుకంటే పేగు బంధం నువ్వు నేను మర్చిపోతామేమో ప్రియమైన బిడ్డ, రక్త సంబంధం నువ్వు నేను మర్చిపోతామేమో ప్రియమైన బిడ్డ, 4వ ఆజ్ఞ దైవ సంభూతుడైన యేసుప్రభుల వారు ఎలా మర్చిపోతా అనుకుంటున్నావు? మరిచిపోడు. అందుకే దేవుడు తన తల్లిని హెచ్చించి ఉన్నాడు. నన్ను గణపరచువారని నేను గణపరుస్తాను, నన్ను మహిమపరచువారని నేను మహిమపరుస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంటే, కేవలం నీ నా జీవితంలో ఇది జరుగుతూ ఉంటే మరి తన తల్లి యొక్క జీవితంలో జరగదా? తన తల్లి ఒకవేళ పాపాత్మురాలైతే దేవుడు ఎన్నుకునేవాడు కాదు. ఆ ఎన్నిక నీలాగా నాలాగా ఈ యొక్క భూలోకంలో స్టార్ట్ అయింది కాదు. పరలోక రాజ్యం నుండే పంపబడ్డారు తల్లి కుమారులు. అందుకే రక్షణ ప్రణాళికలో ముఖ్యమైన పాత్రలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనందరికీ పునీత మదర్ తెరీసా గారు చెప్తున్న చివరి మాట నేను ముగిస్తాను. మదర్ తెరీసా గారు మనందరికీ తెలుసు కదండి. ఎందుకు మదర్ తెరీసా గారిని మనం చెప్తున్నాం ఈ సమయంలో అంటే, మదర్ తెరీసా గారిని ది పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని యుఎన్ఓ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించి ఉన్నారు. ఒక పెద్ద సభను ఏర్పాటు చేసినప్పుడు అదేవిధంగా ఈ యొక్క సూపర్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనే ఒక వ్యక్తి పునీత మదర్ తెరీసా అమ్మగారే చెప్తూ ఉన్నారు మరియ తల్లి గురించి. ఎలాంటి నిరుత్సాహపడే సమయంలో అయినా, ఏ విషయంలో అయినా ఇలా ప్రార్థించండి మీరు. ఏమని? అమ్మా మరియ తల్లి,
యేసుని తల్లి, ఈ సమయంలో నాకు తల్లిగా ఉండి నాకు సహాయం చేయమ్మా అని అనగానే అమ్మ మరియ తల్లి నాకు హెల్ప్ చేసింది. మీకు కూడా హెల్ప్ చేస్తుంది తప్పకుండా. ఎందుకంటే దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో ఈ లోకాన్ని దేవుడు రక్షించడకే తన ఏకైక కుమారుణ్ణి మరియ తల్లి పాప మరణమే సోకని అమ్మ ద్వారా ఈ లోకానికి యేసు ప్రభుల వారు వచ్చారు. యేసు ప్రభుల వారు గర్భంలో పడినప్పటి నుండి మరియ తల్లి తన కుమారుని కాపాడుకుంటూ 30 సంవత్సరాలు పోషించింది. స్లీవ బాధలలో, సమాధి వద్ద, పునరుత్థానంలో, ఆది సంఘం ఏర్పాటు చేయడంలో, పెంతెకోస్తు పండుగ రోజున శిష్యులతో పాటు ఉండి ప్రార్థించి సహాయము చేస్తూ నా తల్లి శ్రీసభ జన్మించడానికి అమ్మ ఎంతగానో సహాయపడింది. మొట్టమొదటి క్రైస్తవురాలు. మనమందరం పుట్టకముందే మరియ తల్లి క్రైస్తవురాలు. ఎందుకు? క్రైస్ట్ ఇన్ హర్ వూంబ్. మరియ తల్లి గర్భంలోనే దేవుడు ఉదయించాడంటే, మన నామంలోనే యేసుప్రభువు వారు ఉన్నప్పుడు, మనవే క్రైస్తవులు అయినప్పుడు, మరి మరియ తల్లి గర్భం నుండి ఉద్భవించిన ఆ దేవుడికి ఉన్న నామము యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు. యేసు క్రీస్తుని నామాన్ని మోసిన మన మరియ తల్లి గర్భానికి అంత గొప్పతనం ఉన్నప్పుడు మరియ తల్లి శరీరానికి ఎంత గొప్పతనం ఉండాలి, ఎంత పరిశుద్ధత ఉండాలి. కాబట్టి మరియ తల్లి గొప్పది. నీ మాటలకి, నా మాటలకి, నీ ఆలోచనలకి, నా ఆలోచనలకి ఇదిగో ప్రియమైన బిడ్డ, ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ పాపపు జీవితానికి అర్థము కాని, జ్ఞానానికి అంతుపట్టని గొప్ప నామము మన మరియ తల్లి నామము. కాబట్టి ఇదిగో దేవుడు చెప్తూ ఉన్నాడు, మరలా ఒకటిసారి చెప్తూ ఉన్నాడు, ద మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఆఫ్ మేరీ అని. సర్వశక్తివంతమైన నామము నా తల్లిది, అదే మరియమ్మ అనే నామము. అందుకే ఈనాడు చూడండి, కథోలిక శ్రీసభలో ఎంతోమంది తల్లులు మరియమ్మ అనే పేరు పెట్టుకుంటూ ఉంటారు. మరియ తల్లికి ఉన్న ఎన్నో పేర్లు. ఆరోగ్యమ్మ, మన గ్రూప్లో కూడా ఉన్నారు ఆంటీ. అదేవిధంగా నిర్మల మాత. అలా ఓకే, ముగిస్తూ ఉన్నానండి. పరిశుద్ధుల ప్రేమగలిగిన తండ్రి, ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ అయ్యా, చెప్పలేను అనుకున్నానయ్యా, గొంతు రాదేమో అని భయపడిపోయినాను తండ్రి. కానీ నువ్వు దర్శించావు, అమ్మ మరియ తల్లి గురించి ప్రకటించడానికి కృపని ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రమయ్యా, అందును బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇచ్చిన శక్తిని బట్టి నీకు స్తోత్రమయ్యా, ముట్టిన గొంతుని బట్టి నీకు స్తోత్రమయ్యా. అయ్యా, ఈ గొంతు నొప్పి నా తండ్రి, నీ వాక్యము చెప్పేంత వరకు బాగుంటుంది నా తండ్రి, అందును బట్టి నీకు స్తోత్రమయ్యా. అయ్యా, నీ మహిమార్థమైన తండ్రి, నేను ఇంకను యూజ్ చేసుకోమని మిమ్మల్ని అడుగుచున్నానయ్యా. నీ మహిమార్థమై గొంతు నొప్పి వచ్చినేమో అయ్యా, స్వస్థపరిచిన ఆయన నీ చిత్తమైతే అయ్యా, నీ మహిమార్థమై ఇంకను నీ మహిమ కోసం నా తండ్రి ఏం చేయాలో, ఎలా ప్రకటించాలో, నీ తల్లి గురించి ఎలా బోధించాలి నా తండ్రి. అయ్యా, రానున్న రోజులలో అక్కడ మరియ తల్లి యొక్క గొప్పతనం కూడా ఇంతకన్నా గొప్పగా దేవా నీ ఆత్మతో అభిషేకింపబడి మరియ తల్లి గురించి మాట్లాడితే నా తండ్రి మారు మనస్సు కూడా పొందుకునే శక్తిని తండ్రి అయ్యా నాకు దయచేయండి. ఆత్మశక్తితో నన్ను నింపండి, ఆత్మ అనుగ్రహంతో నన్ను నింపు నా తండ్రి. ప్రతి క్షణము నా తండ్రి నీ కోసం ప్రయాసపడే శక్తిని మాకు దయచేయండి యేసయ్య. పునీత పౌన్స్టీనమ్మ గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అయ్యా మీరు ఈ దివ్య కారుణ్య జపమాలను మాకు అందించినందులకు మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అమ్మ మరియ తల్లి శక్తివంతమైన మీరు అందించిన అనుగ్రహమైన శక్తివంతమైన మరియమ్మ అనే నామములో, యేసు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆంటీ అందరికీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ.